నెల్లూరును గ్రీన్ సిటీగా చేయడమే తన లక్ష్యమన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్న ఆయన తన సొంత ఊరును అభివృద్ధి చేసినట్లుగా తనను గెలిపిస్తే నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని సైతం తీర్చిదిద్దుతారని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు పశ్చాత్తాపడటం ఖాయమంటున్న విజయసాయిరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు ఈ ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఏ విధంగా ముందుకెళ్తున్నారు, ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు మొదటిసారి లోక్సభకు పోటీ చేస్తూ ఉన్నారు కదా, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఎట్లాంటి స్పందన వస్తుంది? నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో ముఖ్యంగా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నా. ప్రజల నుంచి స్పందన, ప్రజల నాడిని పూర్తిగా అర్థం చేసుకోగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా క్యాంపెయినింగ్లో నేను స్పష్టంగా అర్థం చేసుకున్నది ఏంటనంటే, పేదలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీసు, అగ్రవర్ణాల్లో పేదలు, వీళ్ళందరి దగ్గర నుంచి అపురూపమైనటువంటి స్పందన. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలనని, గతంలో ఏదైతే మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో ఆ సంక్షేమ పథకాలన్నీ కంటిన్యూ కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కోరిక చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి స్పందన కానీ చూస్తే ముఖ్యంగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. అర్బన్ ఏరియాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది అన్నటువంటిది ఆ ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు ఒక రకమైన నెగటివ్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా క్యాంపెయినింగ్లోనే నేను చూశాను. నెల్లూరు పట్టణంలోనే రూరల్ ఏరియాస్లో ఆ స్పందన అన్నటువంటిది ఇక మాటల్లో చెప్పలేనటువంటిది. పట్టణంలో కూడా నేను చెప్పినటువంటి వివిధ వర్గాల దగ్గర నుంచి స్పందన అన్నటువంటిది అపురూపంగా కనపడతా ఉంది. కాబట్టి గతంలో మేము 151 స్థానాలు ఏదైతే 2019లో సంపాదించుకున్నామో దానికన్నా ఇంకా ఎక్కువ స్థానాలు, పార్లమెంట్లో 22 స్థానాలు సంపాదించుకున్నామో దానికన్నా ఇంకా ఎక్కువ స్థానాలు సంపాదించుకోగలమన్నటువంటి ధీమా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మీరు నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో నెల్లూరు పార్లమెంట్కి మీరు ఎంపీ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామని హామీలు ఇస్తా ఉన్నారు ప్రజలకు? నెల్లూరు పార్లమెంటు అభివృద్ధికి నాకు చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ యొక్క నియోజకవర్గాల్లో చేయాల్సినటువంటి అభివృద్ధి పథకాలు, నెల్లూరు పార్లమెంటుకి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోని విడుదల చేయబోతున్నాం. ఎయిర్పోర్ట్ అన్నటువంటిది లేనటువంటి పట్టణం, ఎయిర్పోర్ట్ని తీసుకురావాలన్నటువంటిది, ఒక మంచి అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ 150 ఎకరాల్లో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకురావాలని, రోడ్లు, డ్రైనేజీలు, గతంలో నారాయణ డ్రైనేజీలన్నింటినీ తవ్వేసి వదిలేసినటువంటి నేపథ్యంలో ఆ డ్రైనేజ్ సిస్టమ్ని ఇన్కంప్లీట్గా ఉన్నదాన్ని స్పాయిల్ చేసినటువంటి వ్యక్తి గత మున్సిపల్ శాఖ మార్చులు నారాయణ గారు. వాటిని తిరిగి పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకురావాలి. నెల్లూరుని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా, దేశంలోనే మామూలుగా బెంగళూరు చాలా గ్రీన్ సిటీ అంటారు, అంతకన్నా ఇంకా మించి ఒక గ్రీన్ సిటీగా డెవలప్ చేయాలన్నటువంటిది నా యొక్క కోరిక. నేను లోక్సభకి ఎన్నికైన తర్వాత నెల్లూరు పార్లమెంటును కూడా ఒక మోడల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దాలన్నటువంటిది నా కోరిక. ప్రధానంగా ఇంకొక వాదన వినిపిస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత ఎన్నికల్లో గెలిచినటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు పార్టీ మారారు, ఒక రాజ్యసభ సభ్యుడు పార్టీ మారారు. దీనివల్ల పార్టీ బలహీనపడిందని ఒక ప్రచారం జరుగుతుంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో 7 అసెంబ్లీ స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎక్కడా కూడా ఒక్క అసెంబ్లీ స్థానం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపుడు చేయడం జరిగింది. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు 6 సంవత్సరాల కాలం పాటు పదవులు అనుభవించి ఆయన కుటుంబ సభ్యులకు కూడా పదవులు ఇచ్చాం. జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు, పార్టీ అధ్యక్షుడిగా. అన్నీ అనుభవించిన తర్వాత ఒక్క నెల్లూరు సిటీ అసెంబ్లీ విషయానికి వచ్చి అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ని నిలబెట్టామన్నటువంటి ఒకే ఒక నెపంతో పార్టీ మారడం అన్నటువంటిది నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అన్నటువంటిది
మా యొక్క పార్టీ సిద్ధాంతం, మా పార్టీ అధినాయకుడు అనుసరిస్తున్నటువంటి విధానం. ఆ విధానంతో ఆ విధానాన్ని వ్యతిరేకించేటటువంటి ఎవరు కూడా మా పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలందరినీ కూడా పేదలు ధనికులు, అగ్రవర్ణాలు నిమ్న వర్గాలు అన్నటువంటి తేడా లేకుండా సమాజంలో ప్రతి ఒక్కరిని కూడా అందరూ ఒకే రకంగా అభివృద్ధి చెందేలా, వివక్షత అన్నటువంటి లేకుండా చేసేలా చూసేటటువంటి బాధ్యతని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఫిరాయింపుదారులు ఉన్నారో, ఎవరైతే పార్టీని వెన్నుపోటు పొడిచి వెళ్ళారో, పార్టీలో అన్ని పదవులు అనుభవించి ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెళ్ళారో, వాళ్ళు తప్పకుండా పశ్చాత్తాపపడతారు, వాళ్ళు ఓడిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలకు 7 స్థానాలు కైవసం చేసుకుంటుందని ఘంటాపదంగా చెప్తా ఉన్నారు. అంటే ఈ ఎన్నికల్లో ప్రధానంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒంటరిగా వెళ్తుంది ఎప్పటిలాగానే. ఈ కూటమి ప్రభావం ఎంతవరకు ఉంటుంది? కూటమిని ఎట్లా తట్టుకుంటుంది వైసీపీ? తెలుగుదేశం పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాజకీయ పక్షాలతో గతంలో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ. కమ్యూనిస్టులతో, థర్డ్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకున్నది, యూపీఏతో పొత్తు పెట్టుకున్నది, ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నది. ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ యొక్క పొత్తులు గతంలో కూడా ఉన్నాయి. ఎన్డీఏతో భాగస్వామి అయ్యి బయటకి మళ్ళీ ఇంకా తరం పూర్తి కాకముందే బయట వచ్చి వాళ్ళతో డిఫర్ అయ్యి, ఇలా ప్రతి ఒక్కరితోనూ కూడా ఎవరితో కూడా సత్సంబంధాలు నిలపలేనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఈ రోజు పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఒకే సిద్ధాంతం, ఒంటరిగానే పోటీ చేయాలి, ఎవరితో కూడా పొత్తులుండవు అన్నటువంటి సిద్ధాంతంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి పొత్తులకు ప్రభావం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉండదు. బీజేపీ, ముఖ్యంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, ఇదే బీజేపీతో గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అప్పట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించలేకపోయాడు. మన ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో మనకి ఇవ్వాల్సినవో అవి సాధించలేకపోయాడు. బయట వచ్చిన తర్వాత బీజేపీని ఒక మతతత్వ పార్టీ అని విమర్శించాడు. అంటే చంద్రబాబు నాయుడు ద్వంద్వ ప్రమాణాలు అన్నటువంటివి దీనిలో స్పష్టంగా కనపడతా ఉన్నాయి. తను ఒక పార్టీ కూటమిలో చేరితే ఒక రాగం, తన కూటమి నుంచి బయట వస్తే ఇంకొక రాగం, వేరే తాళం, వేరే పల్లవి పాడేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు, ఆయన్ని విశ్వసించడం లేదు అన్నటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు, వై నాట్ 175 అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వై నాట్ 175ని ఖచ్చితంగా సాధించి తీరుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు? గతంలో 49.6% ఓట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలన తర్వాత ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, చేసి చూపించినటువంటి అభివృద్ధి, తలసరి ఆదాయంలో పెంపు కానీ, స్థూల రాష్ట్ర ఉత్పత్తి కానీ, ప్రతి విషయంలో కూడా కనీస అవసరాల సదుపాయాలు కల్పించడం విషయంలో కానీ, మనిషికి కనీస అవసరాలు ఆహారం, ఇళ్ళు, కట్టుకునే దానికి బట్టలు, విద్య, వైద్యం, వీటిలన్నిటిల్లో కూడా తిరుగులేనటువంటి అభివృద్ధి సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 49.6% నుంచి ఇంకా కూడా ఎక్కువ శాతం ఓట్లు వచ్చేదానికి అవకాశాలు ఈరోజు ఉన్నాయి. 50% మించి ఓట్లు వచ్చినప్పుడు 87% ప్రజలు, హౌస్ హోల్డ్స్ ఈ రాష్ట్రంలో సంతృప్తికరంగా ఏదో ఒక పథకంలో లబ్ధి పొందిన నేపథ్యంలో 175కు 175 స్థానాలు రావడం అన్నటువంటిది నిజంగా అది వీలవుతుంది. అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు 25 రావడం అనేది కూడా సాధ్యమే. కాబట్టి ఆ లక్ష్యంగా మేము పెట్టుకుని 175కు 175 అన్నటువంటిది లక్ష్యంగా పెట్టుకుని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఎన్నికల యుద్ధ రంగంలో మేము ప్రవేశించాం. తప్పకుండా మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని మేము సాధిస్తాం.
ఇది మొత్తంగా నెల్లూరు పార్లమెంట్ను అభివృద్ధి చేయడానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టోను రూపొందిస్తున్నామని, నెల్లూరును క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయటమే తమ లక్ష్యమని ఎంపీ విజయసాయిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే 175 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాలు గెలిపే లక్ష్యమని ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నామో దాన్ని కూడా ఖచ్చితంగా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సునీల్తో రమేష్, స్వతంత్ర టీవీ, నెల్లూరు నుంచి.